విద్యార్థి యువజన అలాగే మహిళా అన్ని వర్గాలకు సంబంధించిన శిక్షణా శిబిరాలు కూడా ఈ నెల రోజుల్లో ప్లాన్ చేస్తున్నాం. దానివల్ల ముందుగా ఈ జనగామ జిల్లా పార్టీకి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఎల్లుండితో తెలంగాణ మనం సాధించుకుని 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒకసారి మనం వెనక్కి వెళ్ళాలి, ఒకసారి పునఃసమీక్ష చేసుకుంటే ఆనాడు తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం, ఈనాడు తెలంగాణలో ఈ 10 ఏళ్ల కాలంలో ఏమి జరిగింది అనేది మనం చూస్తే ఆనాడు తెలంగాణ అనేది నీళ్లు, నియామకాలు, నిధులు, ఇంకా అనేక డిమాండ్స్తో ఆత్మగౌరవం, సాంస్కృతిక పునరుజ్జీవనం, ఇంకా అనేక అంశాలపైన తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో ఆనాడు తెలంగాణ కోసం ఏ ఉద్యమాన్ని మనం స్వీకరించామో, ఏ ధిక్కార స్వరాన్ని వినిపించామో ఈ 10 ఏళ్ల కాలంలో మాట్లాడే పరిస్థితి లేకుండా అయిపోయింది. మోగపోయింది తెలంగాణ. మన గొంతులు తీసేశారు. ధిక్కారం అనేది పోయి మాట్లాడలేనటువంటి పరిస్థితి వచ్చింది. అలా 10 ఏళ్ల కాలంలో మరొక ఆధునిక నిరంకుశత్వాన్ని మనం చూసాం. దానికి విముక్తి కలుగుతూ ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇవాళ మనం ఎల్లుండిన పెద్ద కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అందులో అందశ్రీ గారి జై జై హే తెలంగాణ లాంటి ప్రజా కవులు రాసించిన పాటలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం ప్రభుత్వం మేము కూడా సహకరిస్తున్నాం. అదేవిధంగా షహనానికి సంబంధించి కూడా ప్రచారం చేస్తున్నట్టు కాకుండా మళ్ళీ అందరి పార్టీలతో మాట్లాడి అసెంబ్లీలో కూడా చర్చ పెట్టి మారుస్తామని నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక అంశం. రానున్న రోజుల్లో మళ్ళీ ఈ 10 ఏళ్ల కాలంలో ఏ తప్పులు జరిగినాయో అవి జరగకుండా ఈ కొత్త ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ కొత్త ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనే కారణంతో పేద ప్రజలు ఇక ఎక్కువ కాలం భరించలేరు. డబ్బులు లేవని చెప్పలేము మనం. వాస్తవం ఏంటంటే డబ్బులన్నీ మన ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం, అదేవిధంగా ఆదాయంలో నెంబర్ 1 మన రాష్ట్రం. కానీ డబ్బులు ఎటుపోయినాయో తెలియదు. ఏ ప్రాజెక్టు పేరుతో ఎటుపోయినాయో వందల కోట్లు మింగి పారేశారు. ఇవాళ డబ్బులు లేవు. డబ్బులు లేని ఈ తరుణంలో డబ్బులు లేవు కాబట్టి ఈ పాపం వాళ్ళదంటే కుదరదు. ఈ ప్రభుత్వం కూడా జాగ్రత్తగా తీసుకుని ఎలా దాన్ని అధిగమించాలి, ఆ విధమైనటువంటి ఆలోచన జాగ్రత్తగా చేయాలి. మేధావులు, ఆర్థికవేత్తలు వాళ్ళందరూ సలహా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు కొత్తగా గ్యారంటీలు కొన్ని పెట్టడం జరిగింది. అవన్నీ అమలు చేయాలి. అందులో చాలా బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. చాలా బరువు కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. చాలా కష్టాలు కూడా ఈ ప్రభుత్వం చూడాలి. అయినా కూడా ధైర్యంగా వాటిని అధిగమించి మళ్ళా రానున్న కాలంలో తెలంగాణలో అంత మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇక 4వ తారీఖున రిజల్ట్ వస్తుంది. దేశవ్యాప్తంగా, భారతదేశవ్యాప్తంగా రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్లో నరేంద్ర మోడీ సహనం, ఈ రిజల్ట్ ముందు జరిగిన ఎన్నికల ప్రచార పర్వంలో రేపు రిజల్ట్లో ఎవరు గెలుస్తారని నేనేం చెప్పలేను, జోష్యం చెప్పలేను. కానీ నరేంద్ర మోడీకి అయితే భయం వచ్చింది. 400 స్థానాలు అయాచితంగా గెలుస్తాం అనుకున్నాడు. చాలా తేలిగ్గా గెలుస్తాం అనుకున్నాడు. ఆయన కానీ ఆయన కూటమి కానీ ఏదున్నా కానీ ఇవాళ పరిస్థితి లేదు. ఎందువల్లంటే మతం పేరుతో కొంతకాలమే జనం విశ్వసిస్తారు. నువ్వు పుట్టక ముందే రాముడు ఉన్నాడు, నువ్వు పుట్టక ముందే రామాయణం ఉంది, నువ్వు పుట్టక ముందే అయోధ్య ఉంది, నువ్వు పుట్టక ముందే రామభక్తి ఉంది. ఈయన వచ్చి నేను రాముడిని మళ్ళీ బతికిస్తానని చెప్పి ఎంత మేరకు పోయిందంటే నరేంద్ర మోడీ పిచ్చి ఆయన సాక్షాత్తు జగన్నాథుడే ఈయనని చెప్పే కాడికి పోయింది. అంత వ్యక్తిగత పోకళ్ళు అవన్నీ కూడా రావడం జరిగింది. మతాన్ని ఓట్ల కోసం మళ్ళీ ఓట్లు వస్తే అక్షంతులు మన శ్రీరామనవమి రోజు అది కోడ్ వస్తుంది కాబట్టి టైం చాలదు కాబట్టి ముందే తలంబరాలు ఇంటింటికి పంచిన దుర్మార్గుడు నరేంద్ర మోడీ. అంటే అది అపచారం. రాముడి మీద ప్రేమ లేదు, నీకు ఓట్ల మీద మాత్రమే ప్రేమ ఉంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇంతకాలం నమ్మాం, ఇవాళ మాకేమొస్తుంది, మాకు తిండి వచ్చిందా, తిప్పలు వచ్చినాయా, లేదా ఉద్యోగం వచ్చిందా, ఇల్లు ఇచ్చారా, నువ్వు అన్నమాట ఏమైంది, 15 లక్షలు అవినీతి సొమ్ము ఇంటింటికి అన్నావు ఏమైంది, 2020 నాటికి మనం పంటలకి డబల్ ఆదాయం వచ్చేది చేస్తాను ఏమైంది, 2020 నాటికి నిరుద్యోగం లేకుండా చేస్తాను ఏమైంది, 2020 నాటికి అందరికి సొంత ఇళ్లలో ఏమైంది, ఇటువంటి అన్ని కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు, ఆలోచనలోకి వస్తున్నారు. కేసీఆర్ని ఎలా ఇంటికి పంపించారో దేశంలో కూడా వాళ్ళు మోడీని ఇంటికి పంపించాల్సిన
అవసరం వచ్చింది, ప్రజల ఆలోచన వచ్చింది. కానీ పంపించగలుగుతారా లేదా అనేది రేపు 4వ తారీఖున మనకి అర్థమవుతుంది. ఈ విధంగా ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న ఈ స్థితిలో కమ్యూనిస్ట్ పార్టీగా మేము 100 ఏళ్ళు రేపు డిసెంబర్ నాటికి 99 పూర్తి అయ్యి 100వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. 100 ఏళ్ళు ఉన్నటువంటి పార్టీ, అధికారం లేకుండా బతికిన పార్టీ సిపిఐ తప్పితే, కమ్యూనిస్ట్ పార్టీ తప్పితే మరో పార్టీ లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందువల్లంటే మేము మా అంకిత భావం వేరు, పేదల పక్షాన్ని మేము ఉంటాం. అధికారంలో గెలవలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నికల వ్యవస్థలో మార్పు రావాలి, ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి డబ్బు ప్రభావం తగ్గాలి, అదేవిధంగా అన్ని కమ్యూనిస్టులు ఒకటి అవ్వాలి. అదేవిధంగా మేము ఎన్నికల సంబంధించిన ఎత్తుగాళ్ళలో వైఫల్యం ఉంది, చాలా ఉన్నాయి. వీటన్నిటిని సరి చేసుకుంటాం. ఎప్పుడు ఇలా ఉండదు. ఇప్పుడు మేము అధికారంలో వస్తామని చెప్పలేం, కానీ ఇలా ఒక్క సీటుతో మాత్రం ఉంటాం. భవిష్యత్తులో పార్లమెంట్లో పోటీ చేయకుండా ఉండే పరిస్థితి ఉండదు. అవసరమైతే అన్ని మా బలాన్ని ఈ 5 ఏళ్ళు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓటు గెలవకపోయినా సరే అవసరమైతే 30-40 మేము 30-40 సిపిఎం పోటీ చేసే విధంగా ఇప్పటి నుంచే తయారు చేసుకుంటాం. ఆ విధంగా లేదనుకుంటే గౌరవప్రదం కావాలంటే ఏ పార్టీ అయినా సరే రావాలి మా దగ్గర. అంటే ఏ పార్టీ అయినా అంటే బీజేపీ లాంటి పార్టీలు కాదు. ప్రజాస్వామ్యంగా రాజ్యాంగం గౌరవించేటువంటి ప్రజాతంత్ర శక్తులతో కూడిన వామపక్ష భావాలు కలిగిన ఇటువంటి కొన్ని మా లైక్ మైండెడ్ పార్టీస్ ఉంటాయి. వాళ్ళని కలుపుకుంటాం. వాళ్ళు కానీ మాతో గౌరవప్రదమైన ఒప్పందం ఉంటేనేమో పొత్తులు ఉంటాయి, లేకపోతే సొంతంగా ఆడతాం. మేము గెలవపోయినా సరే మా పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా దేశవ్యాప్తంగా అదే ప్లాన్ చేయడానికి ఇవాళ తెలంగాణలో ప్రయోగం చేయబోతున్నాం. ఆ దేశవ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా పార్టీలో మేము చెప్తాం. ఆ విధంగా మా పార్టీని బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది కమ్యూనిస్ట్ పార్టీ ఉంటేనే పేద ప్రజలకైనా, కార్మికులు కష్టాలు, కార్మికులకి, కర్షకులకి, ఉద్యోగస్తులకి, రైతులకి, లేకపోతే ప్రాంతాల దోపిడీ కానీ దేనికైనా సరే నిలవరించి ధైర్యంగా ఒకే మాటతో ఉండేది కమ్యూనిస్టులు మాత్రమే. ప్రజలకి కోరిక ఉంది, కమ్యూనిస్టులు కావాలి, కానీ మేము వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోతున్నాం. దాన్ని ఎలా అధిగమించాలని దాన్ని చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో మంచి పరిపాలన అక్కడ ఎన్డీఏ ఓడిపోవాలని, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కూటమి, ఇండియా కూటమి గెలవాలని కోరుకుందాం. ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన సజావుగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష పార్టీ రైతులకు